అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కుమార్. ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేటప్పటికి విటమిన్ డి అండి. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి ఫుడ్లోని కూడా మనకి బాడీకి కావాల్సినంత విటమిన్ డి దొరకదండి. కేవలం సన్లైట్ నుంచి మాత్రమే అది వస్తుంది. సూర్యరశ్మి ఏ టైంలో విటమిన్ డి ఉంటుందండి అని చాలామందికి ఉండే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్యరశ్మిలో ఎటువంటి విటమిన్ డి ఉండదండి. ఎప్పుడైతే అది బాడీ మీద పడుతుందో స్కిన్ మీద డైరెక్ట్గా పడినప్పుడు ఏంటంటే లోపల ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి వైటమిన్ డి అన్నది వస్తుందండి. అంతేకాని డైరెక్ట్గా సన్లైట్లో ఎటువంటి విటమిన్ డి ఉండదు. అందుకని ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యరశ్మి ఉన్నంత వరకు ఏ టైంలో నుంచి ఉన్నా కూడా విటమిన్ డి తయారవుతుంది బాడీలో. ఎంతసేపు కూర్చోవాలి లేకపోతే నుంచోవాలి అని వస్తే కనుక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు కూడా సరిపోతుందండి ప్రతిరోజు కూడా. ఈ మధ్యన ఏంటంటే చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా బోన్ పెయిన్స్తో రావడం, లేకపోతే త్వరగా అరిగిపోవడం, పాతికేళ్ళకే నడుము అరిగిపోవడం, మెడలు అరిగిపోవడం జరుగుతుంది. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ కాదండి, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అందువలన ప్రతిరోజు మనం ఒక 20 మినిట్స్ అనేది సన్లైట్లో కూర్చోవడం అలవాటు చేసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీని నుంచి బయటపడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. నమస్కారం.